హాయ్ ఫ్రెండ్స్, ఎస్పీఎం క్రియేషన్స్కి స్వాగతం. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ 2020 నూతన జాతీయ విద్యా విధానానికి లోబడి ఆఫార్ ఐడి తెచ్చింది. అసలు ఆఫార్ అంటే ఏంటి, దాని వలన ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. దానికోసం మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడగలరు. అలాగే మరిన్ని అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తూ కామెంట్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మార్కుల మెమో, డిగ్రీ, డిప్లొమా సర్టిఫికెట్లు, స్టడీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లను విద్యార్థులు ఎంతో అపురూపంగా చూసుకుంటారు. ఏది మిస్ అయినా, ఏది పాడైనా పై చదువులకు ఇబ్బందే. ఒక్క ఇయర్ స్టడీ సర్టిఫికెట్ లేకున్నా ఆ విద్యా సంస్థకు వెళ్ళి వాటిని మళ్ళీ తెచ్చుకునే పరిస్థితి. ఇక తరచూ స్కూల్ లేదా కాలేజీ మారాల్సి వస్తే చుక్కలే. ఇలాంటి సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ 2020 నూతన జాతీయ విద్యా విధానానికి లోబడి కేంద్ర ప్రభుత్వం ఆఫార్ ఐడి తెచ్చింది. ఇది స్టూడెంట్ల సర్టిఫికెట్లన్నింటినీ డిజిటల్గా ట్రాక్ చేస్తుంది, నిల్వ చేసుకుంటుంది. ఆధార్తో అథెంటికేట్ చేసి డిజిలాకర్లతో లింక్ చేయడంతో డాక్యుమెంట్లు ఇటు విద్యార్థులకు అటు విద్యా సంస్థలకు అందుబాటులో ఉంటాయి. విద్యార్థులకు ఇది లైఫ్ లాంగ్ అకాడమిక్ పాస్పోర్ట్ వంటిది, ఒక డిజిటల్ బ్యాంక్ వంటిది. ప్రభుత్వ పర్యవేక్షణలో పనిచేయడంతో నకిలీ సర్టిఫికెట్లకు దీనితో చెక్ పడుతుంది. స్కూళ్ళు లేదా కాలేజీలు మారిన విద్యా సంస్థలే డిజిలాకర్లోని సర్టిఫికెట్లను సరిచేసుకోవడానికి అడ్మిషన్ ఇచ్చే ఈజీ ప్రాసెస్ను ఈ ఐడి అందిస్తుంది. అసలు ఆఫార్ అంటే ఏంటో తెలుసుకుందాం. నూతన జాతీయ విద్యా విధానం 2020కి లోబడి ఆఫార్ ఐడిని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీని ఆఫార్గా పిలుస్తారు. వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి అనే విజన్ను ఆఫార్ సాకారం చేస్తుంది. దేశవ్యాప్తంగా ప్రతి విద్యార్థికి ఒక్కో 12 అంకెల ఆఫార్ ఐడి ఉంటుంది. సదరు విద్యార్థికి అకాడమిక్గా సాధించిన ప్రతి విజయం, ప్రతి స్కిల్, ప్రతి సర్టిఫికెట్ ఈ ఐడి కింద రిపోజిటర్లో ప్రత్యేకించిన ఆఫార్ ఐడి కింద సురక్షితంగా స్టోర్ అవుతుంది. ఆఫార్ వల్ల ప్రయోజనాలు ఏంటో చూద్దాం. ప్రతి స్టూడెంట్కు నిర్దేశిత 12 అంకెల ఆఫార్ ఐడి ఉండడం వల్ల వారి వారి అకాడమిక్ విజయాలు, డిగ్రీలు, డిప్లొమా మరియు అవార్డులు, స్కాలర్షిప్, ఇతర క్రెడిట్ల వివరాలు యూనిక్గా స్టోర్ అవుతాయి. అంటే సింగిల్ ప్లాట్ఫామ్పై సదరు విద్యార్థి రికార్డు మొత్తం నిల్వ ఉంటుంది. రియల్ టైంలో వారి డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లను పరిశీలించవచ్చు, నిర్ణయాలు తీసుకోవచ్చు, స్కిల్స్ను కూడా అప్డేట్ చేసుకోవచ్చు. తద్వారా ఆ విద్యార్థి మరో విద్యా సంస్థలో చేరేటప్పుడు లేదా రిక్రూట్మెంట్ అయ్యేటప్పుడు ఈ ఐడి ద్వారా సులువుగా మారొచ్చు. అకాడమిక్ ప్రొఫైల్ను చూపించుకోవచ్చు. అడ్మిషన్, రిక్రూట్మెంట్, జాబ్ అప్లికేషన్, ఎంట్రన్స్ పరీక్షలు వంటి వాటికి హార్డ్ కాపీల అవసరం లేకుండా ఆఫార్ ఐడితో దరఖాస్తు చేసుకోవచ్చు. సర్టిఫికెట్ల రికార్డు ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటుంది. కాలేజీల నుంచి నేరుగా అప్డేట్ అవుతుంది. కాబట్టి నకిలీ సర్టిఫికెట్లకు ఛాన్స్ ఉండదు. వాటిని సులువుగా ఏరిపారేయడమే కాదు, వాటిని వినియోగించడం కూడా ఆస్కారమే ఉండదు. అసలు ఆఫార్ డేటా భద్రమేనా? విద్యార్థుల డేటాకు ఆఫార్ అత్యున్నత ప్రాధాన్యతనిస్తుంది. అవసరమైన ప్రభుత్వ ఏజెన్సీలకు మినహా మరెవరికీ ఈ వివరాలను అందించదు. సదరు విద్యార్థి అనుమతితోనే డాక్యుమెంట్ల షేరింగ్ జరుగుతుంది. అంటే ఆఫార్ నుంచి డాక్యుమెంట్ సమాచారం పంచుకోవాలంటే ఓటీపీ లేదా మరే ఇతర మార్గాల ద్వారా విద్యార్థి సమ్మతి తప్పకుండా ఉంటుంది. అయితే ఆఫార్ ఏ విధంగా నమోదు చేయాలి? ఆఫార్ నమోదు స్కూలులో జరుగుతుంది. పేరెంట్స్ ముందుగా తమ పిల్లలు చదివే స్కూలుకు వెళ్ళి ఆఫార్ ఐడి గురించి ఆరా తీయాలి. అప్పటికే సృష్టించకుంటే ఆఫార్ ఐడి కోసం తమ సమ్మతిని తెలపాలి. యూడిఐఎస్ఈ సిస్టమ్ ఆ విద్యార్థి పర్సనల్ ఎడ్యుకేషన్ నెంబర్ ద్వారా ఆఫార్ ఐడిని సృష్టిస్తుంది. ఆఫార్ ఐడి స్టూడెంట్ డిజిలాకర్ అకౌంట్కు పుష్ చేస్తుంది. ఈ డిజిలాకర్ రిపోజిటరీలో విద్యార్థుల డాక్యుమెంట్లు స్టోర్ అవుతాయి. సురక్షితంగా ఆన్లైన్లలో తమ డాక్యుమెంట్లను డిజిలాకర్ వేదికగా యాక్సెస్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్లు సమ్మతికి విద్యార్థులు మైనర్ అయితే పేరెంట్స్ ఆధార్తో అథెంటికేట్ చేస్తారు. అయితే ఏబీసీ బ్యాంకుకు ఆఫార్ ఖాతా,
నూతన జాతీయ విద్యా విధానంలో కీలకమైన అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ నిర్వహణకు ఆపార్ ఐడి అత్యవసరం. ఏబీసీ బ్యాంక్ అనుకుంటే ఆపార్ ఐడి సదరు విద్యార్థికి ఖాతా నెంబర్ వంటిది. తమ క్రెడిట్లను ఏబీసీలో ఈ ఐడి ద్వారానే జమ చేసుకుంటారు. ఈ క్రెడిట్లనే మన డిగ్రీని నిర్ధారిస్తాయి. కాబట్టి నూతన విద్యా విధానంలో అవసరమైన క్రెడిట్ల కోసం కోర్సులు ఎంచుకోవాలన్నా, ఎంచుకున్న కోర్సుల క్రెడిట్లు ఏబీసీలో చేర్చుకోవాలన్నా ఆపార్ ఐడి విద్యార్థులకు అత్యవసరం. ఇప్పటి వరకు యూనివర్సిటీలు సహా ఉన్న విద్యాసంస్థలు మొత్తం 2274 ఏబీసీలో రిజిస్టర్ అయ్యాయి. సుమారు 31.56 కోట్ల మంది విద్యార్థులు రిజిస్టర్ అయ్యారు. ఆపార్ యొక్క ఆవశ్యకత. నూతన విద్యా విధానం 2020లో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. విద్యార్థులు తమకు ఇష్టమున్న కోర్సులను ఎంచుకునే స్వేచ్ఛను ఇస్తుంది. ఒకే కోర్సులో మల్టిపుల్ ఎంట్రీలు, ఎగ్జిట్లకు అవకాశం ఇస్తుంది. ఒక విద్యార్థి ఎకనామిక్స్ మేజర్ కోర్సులో ఉన్న ఫిజిక్స్ సబ్జెక్టును కూడా మైనర్ కోర్సుగా చదువుకోవచ్చు. అలాగే డిగ్రీని 3 ఏళ్ళు చదువుకోవాలనే ఖచ్చితమైన నియమమేమీ లేదు. ఫాస్ట్ ట్రాక్ మోడ్లో వేగంగా పూర్తి చేయొచ్చు, లేదంటే గరిష్టంగా 7 ఏళ్ళు డిగ్రీని పూర్తి చేసుకోవచ్చు. మొత్తంగా 3 ఏళ్ల డిగ్రీకి 120 క్రెడిట్లు, 4 ఏళ్ల యూజీ డిగ్రీకు 160 క్రెడిట్లు విద్యార్థి సంపాదించుకోవాల్సి ఉంటుంది. అయితే కోర్ సబ్జెక్టులలో ఎక్కువ క్రెడిట్లు పొందాల్సి ఉంటుంది. ఒక విద్యార్థి తొలి సంవత్సరమే కోర్సు నుంచి ఎగ్జిట్ కావాలనుకుంటే అతను కనీసం 40 క్రెడిట్లు, సమ్మర్ వొకేషనల్లో 4 క్రెడిట్లు, ఒక వొకేషనల్ సబ్జెక్టులు పూర్తి చేస్తే యూజీ సర్టిఫికెట్స్ పొందవచ్చు. 3 ఏళ్లలో మళ్ళీ అదే కోర్సులో జాయిన్ అయి 7 ఏళ్ల గరిష్ట గడువులో డిగ్రీ పూర్తి చేసుకోవాలి. కాబట్టి ఇలా కోర్స్ మారాలన్నా మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్లకు, సింగిల్ మేజర్ సబ్జెక్టులలో డిగ్రీ పూర్తి చేయాలనుకున్న క్రెడిట్ల లెక్కలు చాలా ముఖ్యం. ఆపార్ ఐడితో ఇవి ఏబీసీలో రికార్డ్ అవుతాయి. అన్ని ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల విద్యార్థులకు రీసెర్చ్ జర్నల్స్ యాక్సెస్ అవకాశాన్ని కల్పించే వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ పథకానికి కేంద్ర కేబినెట్ నవంబర్ 25న ఆమోదం తెలిపింది. ఈ స్కీమ్ కింద 30 అంతర్జాతీయ జర్నల్ పబ్లిషర్స్ సబ్స్క్రిప్షన్లకు కేంద్రమే డబ్బులు చెల్లిస్తోంది. వాటి యాక్సెస్ను దేశంలోని అన్ని ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలకు అందిస్తుంది. ఇది విద్యార్థులకు, పరిశోధక విద్యార్థులకు, విద్యా సంస్థలకు వరంగా మారనుంది. సుమారు 13,000 ఈ జర్నల్స్లను విద్యార్థులు ఈ పథకంలో భాగంగా పొందగలరు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్, మేనేజ్మెంట్, సోషల్ సైన్సెస్, హ్యూమానిటీస్ సహా అనేక శాఖల రీసెర్చ్ జర్నల్స్ను సెంట్రల్ లైబ్రరీగా ఈ పథకం విద్యార్థులకు అందిస్తుంది. విలువైన అకాడమిక్, పరిశోధక జర్నల్స్ను ఉచితంగా ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు, ఫ్యాకల్టీకి అందుబాటులోకి తెచ్చే పాలసీనే వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్. 30 ప్రధాన అంతర్జాతీయ జర్నల్ పబ్లిషర్లను కేంద్రమే సబ్స్క్రిప్షన్ చేస్తోంది. ఇందుకోసం 3 సంవత్సరాలకు గాను 6,000 కోట్ల రూపాయలను కేటాయించాలనే నిర్ణయం ప్రాథమికంగా తీసుకుంటుంది. ప్రస్తుతం విద్యాసంస్థలు వేటికవిగా ఈ జర్నల్స్ను సబ్స్క్రిప్షన్ చేసుకుంటున్నాయి. వన్ సబ్స్క్రిప్షన్ ద్వారా మన దేశంలో పరిశోధన అభివృద్ధి వాతావరణాన్ని వృద్ధి చేసే లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్వర్క్ ఈ వ్యవహారాన్ని కోఆర్డినేట్ చేస్తుంది. ఉన్నత విద్యాశాఖ ఒక్కో విద్యా సంస్థకు యూనిఫైడ్ పోర్టల్ అందించి జర్నల్స్ను యాక్సెస్ చేయడానికి సదుపాయం కల్పిస్తుంది. అనుసంధాన్ నేషన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఈ స్కీమ్ వినియోగాన్ని పర్యవేక్షిస్తుంది. 10 లైబ్రరీ కన్ఫర్షియాలతో సుమారు 2,400 విద్యా సంస్థలకు ఈ స్కీమ్ ఫలాలు అందనున్నాయి. నరేంద్ర మోడీ కేబినెట్ ఈ స్కీమ్కు ఆమోదం తెలపగా త్వరలోనే స్కీమ్ అందుబాటులోకి రానున్నది. ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తూ కామెంట్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, మీరు మీ యొక్క యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తూ మనీ ఎర్న్ చేయాలని అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న జాయిన్ బటన్పై క్లిక్ చేస్తూ మీరు మా యొక్క ఛానల్ మెంబర్షిప్ తీసుకున్నట్లయితే
మీకు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, ఏ విధంగా మనీ ఎర్న్ చేయాలి అనే విషయాలపై క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.